హాయ్ ఫ్రెండ్స్, టుడే సండే మా ఇంట్లో కొండ బిర్యానీ స్టార్ట్ చేసాం. ఇదిగో కొండ. ఫస్ట్ ఏం వేసాము మనం, నెయ్యి ఆయిల్ వేసాం ఫ్రెండ్స్. సో అవన్నీ వేగాక ఆగు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనే చెప్తాను, చెప్పు ఫ్రెండ్స్. ఇగో ఆనియన్స్ అన్నీ వేగినాయి, అది ఆనియన్స్ మసాలా సామాన్ వేసాం, వేగినాయి. నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. మరి 2 days కుండ బిర్యానీ మరి అదిరిపోవాలి. మరి అంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫుల్గా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. సారీ, ఆనియన్స్ ఇంకా వేయలేదు, మొత్తం పచ్చిమిరకాయలు వేసాం అంతే. పచ్చిమిరకాయలని బిర్యానీ సామాను వేసాం, నెయ్యి ఆయిల్ అవన్నీ వేగిన తర్వాత ఇంకో కొంచెం అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తిప్పుకున్న తర్వాత ధనియాల పౌడరు, మసాలా పౌడరు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఇదే వేసుకోవాలి, మరి మనకు ఫ్లేవర్ కావాలంటే. అబ్బా స్మెల్ ఇంకా అవ్వకుండా స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మిరియాల పౌడర్ కూడా వేస్తాం ఇందులోనే. జనరల్గా మిరియాలు వేసుకుంటారు, మన మంచి ఫ్లేవర్ వస్తుంది. మిరియాల పౌడర్ కూడా వేసుకుంటాం, మనకి ఇమ్యూనిటీ కూడా బూస్టర్. అది అన్నీ వేసి కలుపుకుందాం. వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం మాట్లాడు ఫ్రెండ్స్. ఇదిగో మరి వేగింది, ఇప్పుడు వాటర్ వేసుకోవడం. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్. ఓకే ఫ్రెండ్స్, మీరు రైస్ని బట్టి వాటర్ వేసుకున్న గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవడం. మరిగిన తర్వాత రైస్ వేయాలి. సో ఇప్పుడు మరగనిద్దాం ఫ్రెండ్స్. మరి రైస్ అందులో రైస్ వేసుకోవాలి. వాటర్ వేసాం కదా ఇందాక నుంచి. ఒకసారి చూద్దాం మరుగుతుందేమో. మనం ముందుగానే రైస్ కడిగేసి నానబెట్టుకుని ఉంచుకున్నాం. ఈ రైస్ ఇప్పుడు మనం మరిగి అసలు వేసేద్దాం. మరిగింది, జస్ట్ మూత తీసినప్పుడు అది ఆవిరి అనిగిందన్నమాట. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాం. మరి రైస్ వేస్తాం. రైస్ వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి మూత పెడదాం. సో ఈ విచిత్రం మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటి బిర్యానీ ఏదే కొండలో వండుతున్నాం. సో లాస్ట్లో దీని టైట్లో వస్తుంది, మధ్యలో చూడండి ఇంకా ఇందులో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కలుస్తాయి, ఇంకా అయిపోలేదు. సో లైట్గా ఉడికిన తర్వాత అప్పుడు చెప్తాం. ప్రస్తుతం మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం. సగం ఉడికాక మళ్ళీ ఇందులో నెక్స్ట్ ఏం కలుపుతాం చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఉడుకుతుంది మనకి. సో ఇది ఉడుకుతుండగా మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అంత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ విత్ కార్న్ఫ్లోరు, మసాలా, పెరుగు అన్నీ వేసి, సరిపడా ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసాం ఒక హాఫ్ అన్ అవర్ పైనే. సో ఇప్పుడు ఈ పీసుల్ని మనం ఫ్రై చేసుకొని మరిగిన తర్వాత, ఆయిల్ మరిగిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకుంటాం. సో ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ చికెన్ని ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆ రకంగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోతాయి మనకి కేఎఫ్సి చికెన్ టైప్లో వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇవి. సో ఇవన్నీ వేపుకున్న తర్వాత చూద్దాం. సో ఇవి ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఒకసారి బిర్యానీలోని వాటర్ అవన్నీ కరెక్ట్గా ఉన్నా లేదని జస్ట్ ఒకసారి చెక్కింగ్. మనకి ఇంకా అది అవ్వలేదు, దాంట్లో ఇంకా వాటర్ హాఫ్ బాయిల్ అయింది అది చెప్పాలండి ఫ్రెండ్స్. మరి చికెన్ పీసులు అయితే మాత్రం మంచి భలే ఎగుతున్నాయి. బా ఇప్పుడు తినేద్దాం అనిపిస్తుంది అలా ఈ చికెన్ పీసులు. చికెన్ అయితే ఎగుతుంది ఫ్రెండ్స్. తీసుకున్న చికెన్ అయితే ఇది హాఫ్ బాయిల్ అయినా మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మేము ఏం చేసామంటే పుదీనా, కొత్తిమీర వేసి తిప్పాము. హాఫ్ బాయిల్ అయినా ఒక 5 నిమిషాలు, అంటే ఇంకా 25% వాటర్ ఉన్నాక అందులో మనకి ఒక 5 minutes ఇది అయిపోద్ది. మళ్ళీ అది మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ గ్యాప్లో మనకేమో ఫ్రై చేసుకున్న ఈ పీసులు రెడీ అయిపోతాయి. ఈ పీసులు మనం అందులో మిక్స్ చేస్తాం అనమాట. ఆ 25% అంటే ఒక 5 minutes. ఈ పీసులు ఏమవుతాయంటే అందులోకి వెళ్ళి సెట్ అవుతాయి. ఆ తర్వాత దానికి చికెన్ ఫ్లేవర్ అవన్నీ సెట్ అయ్యి వేరే లెవెల్. ఇప్పుడు ఆల్రెడీ చాలాసార్లు చేసాము. సో ఇంకా అయిపోతుంది, ఇంకా లాస్ట్కి వచ్చేస్తుంది బిర్యానీ మనకి.
ఇది డ్రై పీస్ అనొచ్చు, ఫ్రై పీస్ కాదు, మొగలై కాదు, ఇది డ్రై పీస్ బిర్యానీ అనొచ్చు. తొందరగా ఇవి చికెన్ పకోడీ అనుకోవచ్చు, కానీ చికెన్ పకోడీ కాదు. సో అవి వేగిన తర్వాత ఇవి అందులో వేసిన తర్వాత ఆవిరి మీద ఇవి ఉడుకుతాయి కదా, అప్పుడు దీని ఫ్లేవర్ టేస్ట్ మారుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇలా తింటే ఇది తప్పగా బాగలేదు. అంటే లాస్ట్ టైం ఆల్రెడీ మేము 2 times చేసాము, చాలా బాగుంది. ఇలా తింటే అంత బాగోదు, కానీ ఇప్పుడు అందులో వేసి బిర్యానీతో తింటే అప్పుడు దాని యొక్క టేస్ట్. ఫ్రెండ్స్ ఇగో మనం వేపుకున్న పీసులు ఇవి. అయితే ఇందాక గ్యాప్లో మనం ఏం చేసామంటే చికెన్ కర్రీ వండేసాము. అంటే చికెన్ కర్రీ మీకు నచ్చిన స్టైల్లో రెగ్యులర్గానే కొంచెం దగ్గరికి వచ్చి వండుకున్నా, కొంచెం గ్రేవీ. ఇందులో 25% వాటర్ ఉంది. మనం వేపుకున్న ఈ పీసులను అందేస్తామండి. అందుకనే దీన్ని చికెన్ డ్రై పీస్ బిర్యానీ మేమైతే పేరు పెట్టాం. ఎప్పుడైనా చికెన్ డ్రై పీస్ బిర్యానీ ఎవరైనా వినుంటే చెప్పండి. మా బిర్యానీ పేరు చికెన్ డ్రై పీస్ బిర్యానీ. ఓకే, సో దీన్ని కొంచెం బాగా కలుపుకుందాం. ఇంకా 20%కి వచ్చేసింది ఇంక ఇది. ఇప్పుడు ఆ బిర్యానీ ఫ్లేవర్ అంతా కూడా మన పీసులు పడుతుంది అనమాట. అప్పుడు ఆ పీస్ యొక్క టేస్ట్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు అలా తిప్పుకొని జస్ట్ ఇంకో 5 minutes, ఈ 5 minutesలో ఇప్పుడు వేగిన పీసులన్నీ కూడా సంధ్య ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది ఫ్రెండ్స్. చికెన్ డ్రై పీస్ బిర్యానీ అని మేము అయితే దీనికి పేరు పెట్టాం. కొండలో చికెన్ డ్రై పీస్. ఇంకా రైట్ ఇంకేమన్నా ఉందా? అయ్యాక టేస్ట్ చూసి, సో సిమ్లో పెట్టుకోండి మ్యాక్సిమమ్. అది ఇంకా దగ్గరకు వచ్చాము సిమ్లో పెట్టుకోండి, బెటర్ అడగట్టుకుండా ఉంటుంది. సో టేస్ట్ చూసి చెప్దాం. ఒక 5 minutes ఇంకా వెయిటింగ్ ఫ్రెండ్స్. ఫైనల్గా మరి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఆఫ్ చేసుకుని కూడా 3 minutes అయింది. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో అని బిర్యానీ. ఇది డ్రై పీస్ బిర్యానీ, చికెన్ డ్రై పీస్ అని మేము పేరు పెట్టాం. చికెన్ డ్రై పీస్. మరి మీరు ఎప్పుడన్నా వింటే కామెంట్ చేయండి. ఇది ఖచ్చితంగా చికెన్ డ్రై పీస్. మరి మేమైతే మేము పెట్టిన పేరు. అంటే చికెన్ పీసులు మనం ఫ్రై చేసి పెట్టాం కదా, దానివల్ల అనమాట. ఇప్పుడు దానికి బిర్యానీ ఫ్లేవర్ పట్టి చూద్దాం ఇప్పుడు ఇది ఏ రకంగా ఉందో. ఖచ్చితంగా 100% 2-3 times ఫ్రై చేసిన సూపర్. ఇప్పుడు దీనికి గార్నిష్ చేద్దాం. ఇందాక వండుకున్న మనం చికెన్ కర్రీ అందరూ ఎవరి స్టైల్లో అలా వండుకోండి. కొద్దిగా గ్రేవీగా వండుకుంటారు, కొద్దిగా జనరల్గా చికెన్ కర్రీ ఇది బాగా దగ్గరగా వండేస్తున్నాం. ఓకే రైట్, చికెన్ కర్రీ వేసుకున్నాం. అదేమో చికెన్ ఫ్రై పీస్, ఇదేమో చికెన్ కర్రీ విత్ గ్రేవీ దగ్గరగా. చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చేసి 100% ఫ్రెండ్స్. మరి టేస్ట్ చూద్దాం. మరి మా అమ్మాయి చూసి చెప్తుంది ఎలా ఉందో. ఎలా ఉందమ్మా? సూపర్ అన్నట్టు. తీసే తినొద్దులే, అది పెట్టు మూతి మసాలా. ఇది ఫ్రెండ్స్, ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, డ్రై పీస్ బిర్యానీ. దీంతో పాటుగా మనకి చికెన్ గ్రేవీ. మనం అందులో బిర్యానీలో అయితే మొత్తం పీస్కి ముక్కలు, అంటే పీసులు ఎక్కువ వేసుకుంటే మనకి బిర్యానీలో ఎక్కువ తగులుతాయి. దాంతోపాటు మనం చికెన్ తయారు చేసుకున్న చికెన్ కర్రీ కలుపుకొని కొడితే వావ్